నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను కవిత. అప్డేట్ చూద్దాం. తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం పేరెంట్స్ ను పట్టించుకొని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి 15% కట్ చేసి తల్లిదండ్రుల ఖాతాలో జమ చేయనుంది ఈ సర్కార్. తల్లిదండ్రుల హక్కులు కాపాడాలనే ఆలోచనతోనే ఈ చట్టం తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వార్థంతో కూడుకున్న ఆలోచనతోని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినరో ఆ పిల్లలకు గుణపాఠం చెప్పడానికే ఈ చట్టం తెచ్చినాం అధ్యక్ష. ఒక కలెక్టర్ దగ్గర, ఒక ప్రభుత్వ అధికారి దగ్గర నా కొడుకు నన్ను సరిగ్గా చూసుకుంటలేడు అని ఒక అప్లికేషన్ పెట్టిందంటే ఆ వ్యక్తులను సమాజం అంతా బహిష్కరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తల్లిదండ్రులను చూసుకోనోడు ఈ సమాజంలో మనిషిగా జీవించడానికి కూడా అర్హత లేదు అధ్యక్ష. అట్లాంటి వాళ్ళని మనం అందరం సామాజిక బహిష్కరణ చేయడమే కాకుండా చట్ట పరిధిలోకి పట్టుకొచ్చి ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని చేసి ఈరోజు వాళ్ళను, ఆ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత ఈ సభ మీద ఉన్నదని నేను భావిస్తున్నా అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. మైనింగ్ అక్రమాలపై చర్చ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరిస్తూ సైగలు చేశారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. అసెంబ్లీలో గోండాగిరి చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయగా అసెంబ్లీ ఆమోదించింది. కడియంపై వ్యవహరించిన తీరుపై కమిటీ అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వనుంది. మరోవైపు సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి సస్పెన్షన్ చేశారు. మైనింగ్ అక్రమాలపై చర్చ సందర్భంగా హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్య మంత్రులు పలు బిల్లులు ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కడియంపై వ్యవహరించిన తీరుపై కమిటీ అధ్యయనం చేయనుంది. కౌశిక్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. సీనియర్ ఎమ్మెల్యే పట్ల కౌశిక్ ప్రవర్తన సరికాదన్నారు. మంత్రి పొంగులేటి మైనింగ్ కంపెనీలో తప్పు జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే ఒప్పుకున్నారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ అవినీతికి పాల్పడింది. శాసనసభలోనే స్వయంగా తప్పు జరిగింది అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఏ విచారణకైనా సిద్ధం అని మాట్లాడినావు కదా. కమాన్, మేము 20 స్కామ్ల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేఖ పంపాం. ముఖ్యమంత్రి గారు, నువ్వు అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపు, లేదా హౌస్ కమిటీ వేయి. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేయకపోతే ఎందుకు తోక ముడుస్తున్నావు? ఇక అంతకుముందు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ క్రషర్పై చర్యలు తీసుకోవాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. పొంగులేటి కాదు, పొంగులూటి అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మంత్రుల నియోజకవర్గాలకే నిధులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. నిధుల కోసం మంత్రులు సీఎం చుట్టూ తిరగాలా అని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మీద ఉన్న కసి కేటీఆర్ పై ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. హరీష్ రావును టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డి కేటీఆర్ కవితను కలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటనే విషయం వాస్తవం. మీరు చూడండి, అసెంబ్లీ చూడండి, మైనింగ్ స్కామ్ జరిగింది అని బీఆర్ఎస్ అంటారు. అనగానే మరి 10 సంవత్సరాలు దిద్దామా అంటారు. 10 సంవత్సరాలు మీరు దోసుకున్నారు, 2 సంవత్సరాలు మేము దోసుకుంటాం, తప్పేంది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దేని మీద విచారణ జరగరు, విచారణ అంతా వట్టిదే. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. నువ్వు కేటీఆర్ ఒక్కటి కాదు అనుకుంటే అకౌంట్ సభలు వాళ్ళ రిపోర్ట్ బయటపెట్టు. మరి ఈ శ్రద్ధ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మనం కలిసి పోటీ చేద్దాం. హరీష్ రావు గారు ఒక్కటి పక్కకు పెడదాం.
గోదావరి పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బాసరా నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలు గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని ఆదేశించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజాభవన్లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బాసరా జ్ఞాన సరస్వతి దేవస్థానం విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ వివరాలు రేవంత్ రెడ్డికి వివరించారు అధికారులు. హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. హైదరాబాద్లో కేంద్రం కృషితోనే మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఉందని, మత రాజకీయాలతో ప్రజలను మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. ఏళ్ల తరబడి హామీలకే పరిమితమైన మూలపేట పోర్ట్ ప్రాజెక్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రాణం పోసింది. 4,361 కోట్ల రూపాయల భారీ వ్యయంతో పనులు ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే 70% నిర్మాణాన్ని పూర్తి చేసింది. గత ప్రభుత్వాలు దీనినే భావనపాడు పోర్ట్ అని ప్రతిపాదించి సాంకేతిక అంశాలతో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేశాయి. గత టీడీపీ ప్రభుత్వం అయితే 5,000 ఎకరాలు భూమి సేకరిస్తామని ప్రకటించి తర్వాత ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న సాకుతో పోర్టు నిర్మాణాన్ని నీరుగార్చేసింది. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసిన వైఎస్ జగన్ 1,250 ఎకరాలకు భూసేకరణ కుదించి దేశంలోనే ఏ ప్రాజెక్టుకు ఇవ్వని విధంగా నిర్వాసితులకు పరిహారం అందజేసి ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. ఇప్పుడు మూలపేట పోర్టు తామే నిర్మిస్తున్నామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నౌపడ 3 రోడ్ల జంక్షన్ వద్ద సభాస్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు పోలీసులు. మూలపేట పోర్టు వద్ద 800 మంది కానిస్టేబుళ్లు, 40 మంది సీఐలు, 8 మంది డీఎస్పీలు పోర్టు వద్ద మోహరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా మూలపేటలో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. పోర్టు పర్యటన రాజకీయ లబ్ధి కోసం చేపట్టిన కార్యక్రమం కాదన్నారు. ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే ఉందన్నట్టు అలాగే పడుతుంది. ఆ కార్యక్రమం చెప్పాలని రేపు ఉదయం అందరం కూడా నాయకులందరూ వెళ్దామని అనుకున్నాం. ఎందుకంటే అది ప్రాంతం అది అభివృద్ధి చెప్తే వాణిజ్యపరంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెప్తారని మన తాలూకు ఆలోచన, మన తపన. అంతేగాని మొక్క ప్రీతి కోసమో రాజకీయ లబ్ధి కోసమో ఆలోచించేసి చేస్తున్న కార్యక్రమాలు కాదు మనం చేస్తున్నాం. అప్పుల్లో చంద్రబాబు సరికొత్త రికార్డు సాధించారని విమర్శించారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి ఎక్కడుందని ప్రశ్నించారు. కూటమి సర్కార్ చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కును వేలేసుకుంటుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అప్పుల్లో రికార్డు సాధించాడు. ఒక ఘనతని ఆయన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆయన కేవలం 22 నెలల పరిపాలనా కాలంలో 3,40,621 కోట్ల రూపాయల అప్పుని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రజల నెత్తిన భారాన్ని మోపాడు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు జై భీమ్రావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్. అమరావతి రైతులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు అమరావతి రైతులను మోసం చేయడానికి, అసలు అమరావతి రైతులు నాశనం అయిపోవటానికి, అమరావతి సర్వనాశనం అయిపోవటానికి, అమరావతిలో ఈరోజు ఒక ఏటీఎం లాగా మీ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవటానికి కారణం, అమరావతి రైతులు ఈరోజు రోడ్ల మీద నుంచోడానికి కారణం, చనిపోవటానికి కారణం, అమరావతి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడవటానికి కారణం, కర్త కర్మ క్రియ మొదటి ముద్దాయి నుంచి చివరి ముద్దాయి వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్. రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అమరావతి బిల్లు పేరుతో అసెంబ్లీలో చంద్రబాబు ఏకపాత్రాభినయం చేశారన్నారు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుందన్న భయంతోనే శాసన మండలిలో బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో అమరావతి రాజధాని అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టి ఏకపాత్రాభినయం చేసినారు. వాళ్ళే పొగుడుకోవడం, వాళ్ళే తిట్టుకోవడం. అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ ఉండి ప్రశ్నిస్తారు అనే భయంతో
శాసన మండలిలో ప్రవేశపెట్టలేదు. 7 సంవత్సరాలలో ఒక స్కూల్ బిల్డింగ్ కానీ ఒక పర్మనెంట్ బిల్డింగ్ కానీ ఏది కట్టలేదు. సూపర్ హిట్ అన్ని సంబరాలు చేసుకుంటారు, క్రాకర్స్ కాల్చుకుంటారు. అప్పులు తీసుకొచ్చి రాజధానిని నిర్మించి ప్రజలపై భారం వేస్తారా అని ప్రశ్నించారు సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ప్రభుత్వం చేసిన అమరావతి రాజధాని తీర్మానంలో అస్పష్టత ఉందన్నారు. సిఆర్డీఏ అంటే 3 జిల్లాలకు సంబంధించిందని, అమరావతి ఎక్కడి వరకు అనేది స్పష్టం చేయాలన్నారు. సిఆర్డీఏ ప్రాంతం అనేది 3 జిల్లాలకు సంబంధించిన విశాలమైన ప్రాంతం. అందులో అమరావతి ఒక భాగం. ఇది దాంట్లో అన్నారు. కానీ అమరావతి ఎక్కడి వరకు దీన్ని స్పెసిఫై చేసి డిఫైన్ చేస్తేనే క్లారిటీ వస్తుంది. అమరావతిలో రాజధాని నిర్మించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఈ తీర్మానంలో కేంద్రం నిధులు ఇవ్వాలి, నిర్మించాలనే రిక్వెస్ట్ ఎక్కడా లేదు. సమగ్రమైనటువంటి విధానాన్ని రాజధాని మీద రాష్ట్ర ప్రభుత్వం రూపొందించాలి. అందుకు అఖిలపక్ష సమావేశం వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు శంకుస్థాపనల సీఎంగా మారారని విమర్శించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. జువ్వలదిన్నే ఫిషింగ్ హార్బర్ తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీని అని గుర్తు చేశారు. ఫిషింగ్ హార్బర్ను ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చి పెట్టినటువంటి జువ్వలదిన్నలో పెట్టినటువంటి ఫిషింగ్ బోట్ 4-5 అయితే ఉన్నాయో అవి అర్ధాంతరంగా ఇక్కడి నుంచి తరలించుకుని వెళ్ళిపోయాయి. వాటి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లు పోలీసు కట్టారు. ఎఫ్డీఓలు వాటిని సీజ్ చేశారు, తీసుకొచ్చి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత ఈరోజు అక్కడ నుంచి తరలి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోవడానికి కారణాలు మాకు తెలియదు అని చెప్పి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మాట్లాడుతున్నారు అని అంటే ఇది మీరు కనీసం మా ప్రభుత్వ వైఫల్యమే అనేటువంటి మాట మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటారా? కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు ఏపీ ఫిషరీస్ జేఏసీ చైర్మన్ రాజశేఖర్. అభివృద్ధి పేరుతో సముద్ర తీర ప్రాంతంతో పాటు సగం హార్బర్ను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కుట్ర మొత్తం సాగుతోందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ లక్ష్యాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి క్రమశిక్షణ, నైతిక విలువలు లేకుండా చంద్రబాబు పార్టీని నడుపుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను మంట కలిపిన వారికి ఆయన పేరు ఎత్తే అర్హత కూడా లేదన్నారు. అల్లుడు రూపంలో ఈ విధంగా ఆయన ఇంట్లోనే చేరి, ఆయన వెనకే చేరి, చివరికి ఆయనకే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని లాక్కోవడం. మరి అదేవిధంగా ఏ బీజేపీ మత్తత్వ పార్టీని బీజేపీని తిట్టాడో మళ్ళీ అదే బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఇంత సిగ్గుమాలిన, ఇంత సిద్ధాంతం లేనటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఒక్క చంద్రబాబు నాయుడే. ఇక అతని చేతిలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చెప్పాలంటే ఒక బ్రోకర్ పార్టీగా మారిపోయింది. బ్రోకర్ పార్టీగానే మారిపోయింది. ఏ పార్టీకైనా తొత్తులాగా అది మారిపోయింది. పోయి కాంగ్రెస్ కాళ్ళ దగ్గర పెడతాడు, అదేవిధంగా బీజేపీ కాళ్ళ దగ్గర పెడతాడు, కమ్యూనిస్టుల కాళ్ళ దగ్గర పెడతాడు, కలిసి వచ్చి ఏ పార్టీ పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర కూడా పెడతాడు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వార్ ముదిరింది. ఆలగడ్డలో ఏవి సుబ్బారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్ ను లాక్కునే ప్రయత్నం చేస్తోంది భూమా అఖిలప్రియ. ఏవి సుబ్బారెడ్డి కేబుల్ వైర్లను కట్ చేసి అఖిలప్రియకు సంబంధించిన కేబుల్ కనెక్షన్లను ఇచ్చుకుంటున్నారు. అఖిలప్రియ తీరుతో విసుగు చెందిన ఏవి సుబ్బారెడ్డి కొత్త కేబుల్ కనెక్షన్లతో సహా అన్ని ఫ్రీగా ఇస్తామని ప్రకటించారు. ఆలగడ్డలో దాదాపు 2000కు పైగా ఏవి సుబ్బారెడ్డికి చెందిన కేబుల్ టీవీ కనెక్షన్స్ ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి టీడీపీలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జెండా ఆవిష్కరణ సందర్భంగా వివాదం చెలరేగింది. ఆగ్రహంతో టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. తలలు పగిలేలా, రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా అచ్యుతాపురంలో టీడీపీ నాయకుల అరాచకాలు భరించలేక ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించాడు. నవీన్ అనే వ్యక్తి మెయిన్ రోడ్డు పక్కనే 3 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ స్థలం ముందు ఆర్ఎన్బి స్థలంలో ఎన్టీఆర్తో పాటు స్థానిక టీడీపీ నేత నిమ్మగడ్డ అప్పారావు విగ్రహాలు శంకుస్థాపనకు ఆ పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ను బాధితుడు ప్రశ్నించాడు. తన స్థలం ముందు విగ్రహాలు పెట్టడం వల్ల తనకు ఇబ్బంది కలుగుతోందని వారిని వేడుకున్నాడు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలు వెళ్లిపోతుండటంతో అతను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. కాకినాడ జిల్లా తునిలో స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణం కోసం చేపడుతున్న పేలులతో తమ ఇల్లు పగుళ్లు ఏర్పడుతున్నాయని వాపోయారు.
కాలువ నిర్మాణ పనులను అడ్డుకొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. అనకాపల్లి జిల్లా మదనగరువు గిరిజన గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్నారు. కాలుష్యపు నీటితో టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు పీడిస్తున్నాయని వాపోతున్నారు. తాము అనేక ఇబ్బందులు పడుతున్నా పాలకులు స్పందించలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. జల్ జీవన్ మిషన్ పేరుతో గొప్పలు చెప్పిన ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కష్టాలు మహిళల ప్రాణాలు తీసుకునేందుకు కూడా ప్రేరేపిస్తున్నాయి. వంట చేసేందుకు భర్త సిలిండర్ తీసుకురాలేదనే మనస్తాపంతో ఒక ఇల్లాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో సిలిండర్ తీసుకురావాలని మహాలక్ష్మి 3 రోజులుగా భర్తకు చెప్పింది. హరికృష్ణ గుత్తికి వెళ్ళగా అక్కడ సిలిండర్ దొరకలేదు. భర్త ఖాళీగా రావడంతో మనస్తాపానికి గురైన మహాలక్ష్మి ఇంట్లో ఉన్న ఫినాయిల్ తాగింది. అపస్మారక స్థితికి చేరిన ఆమెను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. భారీ మొత్తంలో నగదు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఒక హీరో వేధిస్తున్నాడంటూ చిత్తూరు జిల్లాకు చెందిన లోకేష్ అనే యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు కారణం హీరో మాన్యం మురళీకృష్ణే అంటూ రాసిన సూసైడ్ లెటర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. జెట్టి సినిమా హీరో మాన్య మురళీకృష్ణకు తన బంధువుల ద్వారా 3.15 కోట్లు ఇప్పించానని, తిరిగి ఇవ్వమని అడిగితే ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు లోకేష్ను బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం చిత్తూరు తీసుకెళ్లారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ ఇంకా రియల్ ఎస్టేట్ సంస్థ కార్యాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. పటాన్చెరు ప్రాజెక్టులో ప్లాట్లు కొన్నవారు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. తాము కొనుగోలు చేసిన ప్లాట్లను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకార్ సంస్థ మాటలు నమ్మి లేక్ సిటీలో 5 ఏళ్ల కిందట ఫ్లాట్స్ ని బుక్ చేసుకున్నామన్నారు బాధితులు. కానీ ఇంతవరకు తమకు ఫ్లాట్స్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో లోన్స్ తెచ్చి డబ్బులు కట్టామని, వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు బాధితులు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ క్రాక్ డౌన్ కొనసాగుతుంది. మ్యూల్ అకౌంట్లతో కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్ల ఆట కట్టించే పనిలో పడ్డారు పోలీసులు. మ్యూల్ అకౌంట్లను బెట్టింగ్ యాప్లు సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు 13 మ్యూల్ అకౌంట్ల ద్వారా 31 కోట్లకు పైగా లావాదేవీలు జరిపినట్టు నిర్ధారించారు. మ్యూల్ ఖాతాలకు సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న బోధన్కు చెందిన 5 సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో బ్యాంకుల పాత్రపైన విచారణ జరుపుతున్నారు. అసలు నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్లో భారీ బంగారు ఆభరణాలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన గోల్డ్ మ్యాన్ సూర్యాభాయ్ అసలు రంగు బయటపడింది. అత్తపూర్కు పల్లపు సురేష్ కుమార్ అలియాస్ సూర్యాభాయ్ మెడలో వేసుకున్న గోల్డ్ మొత్తం డూప్లికేట్ అని ఐటీ అధికారులు తేల్చారు. సూర్యాభాయ్ వద్ద ఉన్న సుమారు 32 రకాల భారీ నగలలో మెజారిటీ భాగం రాగితో చేసి రోడియం పూసినవేనని తేలింది. సుమారు ₹1 కోటి విలువ ఉంటుందని, అతను కలరింగ్ ఇచ్చిన నగలు మార్కెట్ ధర ప్రకారం కేవలం 3 లక్షలే అని అధికారులు నిర్ధారించారు. ఇవి త్వరగా రంగు పోతుండటంతో కొత్తవి అన్నట్లుగా తరచూ మారుస్తూ జనాలను నమ్మించేవాడని దర్యాప్తులో తేలింది. విచారణలో బయటపడిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సింగరేణి ఓపెన్ కాస్ట్ 2 గనుల్లో ప్రమాదం జరిగింది. డంపర్ టైర్ పేలడంతో ఒకరు మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి OC2 గనిలో BPR కంపెనీకి పనులు కొనసాగుతున్నాయి. ఉదయం షిఫ్ట్లో టైర్లో సమస్య తలెత్తడంతో డంపర్ను అక్కడే నిలిపివేశారు. ఆ తర్వాత డంపర్ను రిపేర్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా టైర్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని బీహార్ వాసులుగా గుర్తించారు అధికారులు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. భారతీయులకు గుడ్ న్యూస్. గల్ఫ్ ప్రాంతం నుంచి మరో 2 భారీ LPG నౌకలు సురక్షితంగా భారత తీరం వైపు వస్తున్నాయి. BWTYR, BWELM అనే నౌకల్లో సుమారు 94,000 మెట్రిక్ టన్నుల LPG ఉంది. BWTYR నౌక మార్చి 31న ముంబైకి, BWELM నౌక ఏప్రిల్ 1న న్యూ మంగళూరుకు చేరుకోనున్నాయి. తాము అధికారంలోకి వస్తే LDF ప్రభుత్వంలో జరిగిన అన్ని స్కాములపై దర్యాప్తు చేయిస్తామన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాన్ని LDF, UDF దోచుకుంటున్నాయని, ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు ప్రధాని మోదీ. కేరళంలోని పాలక్కడ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ఇక్కడ NDA ప్రభుత్వం ఏర్పడితే కేరళంను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు.
కేరళంలోని త్రిశూర్ నగరంలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్ షో సందర్భంగా రోడ్డు మార్గం మొత్తం జన సందోహంతో నిండిపోగా ప్రజలు రహదారులకు ఇరువైపులా నిలబడి మోదీకి ఘన స్వాగతం పలికారు. అస్సాంలో అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు అవసరమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో చొరబాట్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్దంలో చొరబాటుదారులను కొంతవరకు నియంత్రించినప్పటికీ ఇంకా మరింత కఠిన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వలసదారులను గుర్తించి వారి దేశాలకు తిరిగి పంపించాల్సిన అవసరం ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్న భారత్ ఏమాత్రం బెదిరిపోదన్నారు ప్రధాని మోదీ. 132వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్కు ఉందన్నారు. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడుతోందని, ముఖ్యంగా హర్మూజ్ గుండా రవాణా నిలిచిపోవటం ఇంధన సరఫరాకు సవాలుగా మారిందని పేర్కొన్నారు. ఇది క్లిష్ట సమయమని, వదంతులు వ్యాప్తి చేస్తూ దేశానికి నష్టం కలిగించకండి అంటూ ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారతీయులకు అండగా నిలుస్తున్న గల్ఫ్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలకు నెలకు 2,000 ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకాన్ని 8వ తరగతి వరకు విస్తరించనున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఆరోగ్య బీమా పరిమితిని 1 లక్షకు పెంచుతున్నట్టు ప్రకటించారు. విద్యుత్ ఉచిత సరఫరా కొనసాగించడంతో పాటు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెంచి ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నారు స్టాలిన్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. టీవీకే అధినేత విజయ్ తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. 234 స్థానాలకు అభ్యర్థుల జాబితాను విజయ్ విడుదల చేశారు. పెరంబూరు, తిరుచి ఈస్ట్ నుంచి తాను బరిలోకి దిగబోతున్నట్లుగా విజయ్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, టీవీకే మధ్య పోటీ ఉంటుందన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకువస్తామని ప్రకటించారు విజయ్. పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వేలో తేలింది. 30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరిలో ఎన్డీఏ 14 నుంచి 17, ఎస్పీఏ 9 నుంచి 11, సినీ నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి 4, ఇతరులు 1 నుంచి 2 సీట్లు గెలుపొందే అవకాశం ఉన్నట్టు సర్వేలో తేలింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లాల్కువాన్ ప్రాంతంలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలోని మరో ఫ్యాక్టరీకి కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ అంశాలు చూద్దాం. ఇజ్రాయెల్పై మరోసారి మిసైల్తో విరుచుపడింది ఇరాన్. బీర్షెబా నగరంలో ఓ ఫ్యాక్టరీపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో భారీ నష్టం జరిగినట్టు సమాచారం. భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్టు, భారీగా మంటలు చెలరేగినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ రక్షణ దళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కథన రంగంలో దళాలకు కళ్ళు, చెవులు మాదిరిగా ఉపయోగపడే నిఘా విమానం E-3 సెంట్రీపై ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఉస్తులుగా నౌకాశ్రయాన్ని యుక్రెయిన్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. వారం క్రితం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంతమేర ధ్వంసం కావడంతో ఇప్పటికే ఎగుమతులను నిలిపివేశారు. తాజాగా ఈ పోర్టుపై మరోసారి యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుపడింది. దీంతో పోర్టు కొంతమేర ధ్వంసం కావడంతో ఎగుమతులు నిలిపివేశారు. నేపాల్లోని ఖాట్మండులో సిపిఎన్ యుఎంఎల్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టారు. కేపీ శర్మ ఓలీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై నిరసనలు చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు ఆందోళనకారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025 జెన్జెడ్ నిరసనల అణచివేత కేసులో నిన్న కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఆయన మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్లో వాఖండే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 220 పరుగులు స్కోర్ చేసింది. అజింక్య రహానే అలాగే రఘువంశీ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. రహానే 40 బంతుల్లో 67 పరుగులు చేయగా రఘువంశీ 29 బంతుల్లో 51 పరుగులు చేశాడు. అలాగే ఫిన్ అలెన్ కూడా 37 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. చివరిలో రింకు సింగ్ కూడా మెరిపించడంతో కేకేఆర్ 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. ముంబై విజయ లక్ష్యం 221 పరుగులు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ ఫిల్మ్ నగర్ చూద్దాం. స్టే విత్ us.